వన్నారం గ్రామ ప్రజలను ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్న గుంట ఓం ప్రకాష్ ప్రజాసేవే లక్ష్యమని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం రోడ్లు, డ్రైనేజీలు, ఐకేపీ సెంటర్ల భూముల కేటాయింపు, ఇంద్రమ్మ ఇళ్ల సమస్యలు, కరెంటు, నీటి సమస్యలు వంటి అన్ని అంశాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి పరిష్కారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామడుగు ఎంపీపీ జవాజీ హరీష్, గంటకుమార్, చేవెళ్ల పోచయ్య, గుంటకుమార్, గుంట మల్లవ, పుష్పలత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నా పేరు గుంట ఓదెలు ఓం ప్రకాష్. నేను రామడుగు మండలం వన్నారం గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థిని. నేను పోయిన పీరియడ్లో నేను ఉప సర్పంచ్గా గ్రామానికి సేవలు అందించిన కాబట్టి నాకు ప్రతి ఒక్క కుటుంబం పైన కానీ ప్రతి ఒక్క వ్యవస్థ పైన కానీ పూర్తిస్థాయి పట్టు ఉంది. నేను ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాబట్టి నన్ను అన్ని పార్టీల వ్యక్తులు నన్ను బలపరిచారు. అధికార పార్టీ ఉంది కాబట్టి ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని డెవలప్ చేస్తానన్న ఉద్దేశంతో వారి జెండాను పక్కకు పెట్టి నాకు అందరూ మద్దతు పలికిర్రు. నేను సర్పంచ్గా మా గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించినట్టయితే నేను మా ఎమ్మెల్యే గారి అండదండలతోటి గ్రామానికి నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి వీరికి మాట ఇస్తున్నాను. అలాగే ఇప్పటికే నేను ఏ పదవి లేకుండా కూడా ఎమ్మెల్యే గారి అండదండలతోటి ఒక 70 లక్షల సీసీ రోడ్లు వేయించడం జరిగింది. అలాగే స్కూలు కాంపౌండ్ నిర్మాణానికి ఒక 10 లక్షల రూపాయలు, నూతన గ్రామ పంచాయతీ భవనం సుడా నిధుల కింద ఒక 10 లక్షల రూపాయలు స్ట్రీట్ లైట్లు తీసుకురావడం జరిగింది. ఇంకా గ్రామానికి లింక్ రోడ్ అవసరం ఉంది. ఎందుకంటే సిటీకి 10 కిలోమీటర్ల దూరం ఉన్న వన్నారం బాగా అభివృద్ధి చెందలేదు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అభివృద్ధి చెందాలంటే దీనికి ఒక లింక్ రోడ్ అవసరం ఉన్నది. దీన్ని కుక్కరకొండ నుంచి నగునూరు వరకు ఒక లింక్ రోడ్ వేస్తే మా గ్రామం మంచి అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను ఇదివరకే మా యొక్క ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దానికి ఆయన కూడా సానుకూలంగా స్పందించి దానికోసం కృషి చేస్తానని చెప్పి నాకు మాట ఇవ్వడం జరిగింది. నా పేరు జవాజీ హరీష్, రామడుగు తాజా మాజీ ఎంపీపీ, మండల కాంగ్రెస్ అధ్యక్షుని. మా గ్రామాన్ని అభివృద్ధి చెందాలంటే ఒక చదువుకున్న వ్యక్తి, ఊరు మీద ప్రతిదీ అవగాహన ఉన్న వ్యక్తి ఉండాలని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీ కాకుండా టీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు కలిసి గుంట ఓం ప్రకాష్ గారిని నిలబెట్టడం జరిగింది. వారికే ప్రజలు కూడా పూర్తి మద్దతు ఉన్నారు. అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం. మా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపెట్టి మళ్ళీ ఏదైనా ఎలక్షన్లో ఓట్లు అడుగుతామని చెప్పేసి తెలియజేస్తాం.